నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శుక్రవారం నుండి తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ గోపాలకృష్ణ సూచన. తెనాలి పట్టణంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. వేమూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ మరియు పార్థసారథి. శుక్రవారం నుండి తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 6వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న రెవెన్యూ సదస్సులో భాగంగా బుధవారం తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ గోపాలకృష్ణ సర్పంచ్లు, గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సుల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ నందివెలుగు, 7వ తేదీ సంగంజాగలముడి, 12వ తేదీ కొలకలూరు, 17వ తేదీ పినపాడు, 19వ తేదీ గుడివాడ, 21వ తేదీ పెదరావూరు, 24వ తేదీ దేవరపల్లి సిరి, 26వ తేదీ అంగలగుదురు, 28వ తేదీ కటివరం, 31వ తేదీ బురేపాలెం, జనవరి 2 చింద్రావూరు, జనవరి 4న నేలపాడు, 8వ తేదీ తెనాలి అర్బన్లో రెవెన్యూ సదస్సులు జరుగుతాయని తెలిపారు. సదస్సులో వచ్చే ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిశీలించి 100కు 100% పరిష్కరించే విధంగా కృషి చేస్తామని తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఇందుకు సంబంధించి సిబ్బందికి తగిన ఆదేశాలు అందజేసినట్లు తెలిపారు. రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెనాలి మండలంలో రేపు నందివెలుగు 6వ తారీఖున నందివెలుగు, అట్లాగే 7వ తారీఖు సంగంజార్లముడి, 12వ తారీఖు కొలకలూరు, 17వ తారీఖు పినపాడు, 19వ తారీఖు గుడివాడ, 21వ తారీఖు పెదరావూరు, 24వ తారీఖు దేవరపల్లి సేరి, 26వ తారీఖు అంగలకుదురు, 28వ తారీఖు కటివరం, 31వ తారీఖు బుర్రిపాలెం, అలాగే వచ్చే నెల జనవరి మాసంలో 2వ తారీఖున చింద్రావూరు, 4వ తారీఖు నేలపాడు, 8వ తారీఖు తెనాలి అర్బన్. ఇట్లా 13 రెవెన్యూ గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు గాను మేము ఒక షెడ్యూల్ తయారు చేసాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. ఇందులో భాగంగా రెవెన్యూ మ్యాటర్స్ ఏవైనా కానీ రైతులకు సంబంధించిన సమస్యల మీద వచ్చే అర్జీలన్నింటినీ రిసీవ్ చేసుకుంటాం. ఆ అర్జీలన్నిటి కూడా ఆన్లైన్ చేస్తాం. ఈ ఆన్లైన్ చేసే క్రమంలో కూడా ఆ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఎటువంటి ఫీ కూడా ఉండదు, ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిష్కరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరి ముఖ్యంగా ఈ తహసీల్దార్ ఉద్దేశం కూడా అదే. ఇప్పటికే తెలుసు మీ అందరికీ, రైతుల సమస్యలపైన నేను మన గౌరవ మంత్రి వారి సూచనల మేరకు అత్యంత శ్రద్ధ కనపరిచి సుమారు 5,000 మంది రైతులకి ఇబ్బంది లేకుండా చేశాం. నేను ఇప్పటికి కూడా గ్రామ సర్పంచులు, అట్లాగే ప్రజాప్రతినిధులు, మన విఆర్ఓలకి, విలేజ్ సర్వేయర్లకి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ గ్రామ సభలు అనేవి, రెవెన్యూ సదస్సులు అనేవి మొక్కుబడిగా జరిగే విధంగా కాకుండా ప్రతి అర్జీని చాలా బాధ్యతగా తీసుకొని ఆ నిజమైన సమస్య ఉంటే వాటిని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. వేమూరు మండలం జంపని, కొల్లూరు మండలం కొల్లూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు గొడ్డిపాటి రవికుమార్, పార్థసారథి, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పరిశీలించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఇప్పటికీ 30% కోతలు అయ్యాయి, ఇంకా కోతలు స్పీడ్ అందుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ధాన్యం తేమ శాతం 17% నుండి 25% వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. బయట తక్కువ ధరకే అమ్ముకొని రైతులు మోసపోవద్దని, రైతుల దగ్గర నుండి ప్రతి గింజ ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, మిల్లర్లు ఎవరైనా సరే తేమ శాతం ఎక్కువ ఉందని రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్లు సీజ్ చేస్తామన్నారు. రైతు భరోసా కేంద్రాలలో వారితో పాటు మిల్లర్లు కూడా ఒకరు అందుబాటులో ఉండి తేమ శాతం పరిశీలించి ఫైనల్ చేయాలని సూచించారు. గత వైసీపీ హయాంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు గానీ డబ్బులు రైతుల అకౌంట్లో పడేవి కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 24 గంటల్లో రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినట్లు చెప్పారు. గతంలో ఏం జరిగింది అనేది మేము చెప్పక్కర్లా, అది రాజకీయంగా చెప్పినట్టుంటది.
ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు రాజ్యాంగం ఏ విధంగా ఎన్ని పాదాల మీద నడిచింది గతంలో. కాబట్టి ఆయన మాట్లాడదాం, ఆయన చేసుకోమనండి. ప్రజలు పోరు చేసినంత మాత్రం, రోడ్డు మీదకి వచ్చినంత మాత్రాన ఆయన ఏదో ఇచ్చేస్తారనుకుంటే అది ఆయన అమాయకత్వం తప్పితే ప్రజలకు తెలుసు. గతంలో కూడా వై నాట్ 175 చేశారు, ఆఖరికి ఏం చేశారు? సో కాబట్టి ప్రజలు చాలా విజ్ఞులు. ప్రభుత్వంలో ఉన్న కష్టాలు, ప్రభుత్వానికి నువ్వు చేసిన నష్టాలు అన్నిటి గురించి ప్రజలకు అవగాహన ఉంది. నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కూడా ఏం పర్లేదు, నీలాగా మేమేమి నీ యాత్రను ఆపము, మీకు చక్కగా మీరు యాత్ర చేసుకోండి. ప్రజలు దైవ సమ్మానులు వాళ్ళు చక్కగా నిర్ణయించుకోగలరు. ఏమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ వర్షాలకు రైతులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం హయాంలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా పంట కొనుగోలు చేస్తున్నామన్నారు. మిల్లర్లు అవకతవకలు చేసినా కూడా మంత్రి ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఎవరూ నష్టపోవద్దు, వారికి ఈ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసిన 6-7 నెలలకు కూడా డబ్బులు పడతాయో లేదో తెలిసేది కాదు. వాళ్ళ పార్టీ నాయకులు బ్రోకర్లు అవతారం ఎత్తి రైతులను మోసం చేసేవారని అన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతా ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డెల్టాలో దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వేమూరు నియోజకవర్గంలో వరి సాగు అవుతా ఉంది. దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు 10 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం రాదు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్ల అవతారం ఎత్తి రైతును దోచుకున్నారు. ఈ రోజున ఆ దోపిడీ లేదు, ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు. రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి, రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతవకలు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. అవన్నీ కూడా సరిచేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా వివరిస్తాం. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా టోల్ ప్లాజా వద్ద సుమారు 3.24 కోట్ల విలువైన ఎర్రచందనం దొంగలను బుధవారం రాత్రి మంగళగిరి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం తమకు అందిన సమాచారం మేరకు కాజా టోల్ ప్లాజా వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక లారీలో A4 కాగితాల బండిల్స్ మధ్యలో ఈ ఎర్రచందనం దొంగలను పెట్టి రవాణా చేస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నామని, 49 దొంగలు ఉన్నాయని, ఒక్కొక్కటి సుమారు 15 నుండి 50 కిలోల వరకు బరువు ఉన్నట్లు గుర్తించామన్నారు. చెన్నై నుండి అస్సాంలోని గౌహతి ద్వారా చైనాకు వీటిని ఎగుమతి చేస్తున్నారని ప్రాథమిక సమాచారం వివరించారు. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు కూడా తమిళనాడుకు చెందినవారుగా గుర్తించామన్నారు. ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు మా గుంటూరు జిల్లా ఎస్పీ గారు మరియు మంగళగిరి డిఎస్పీ గారు ఇచ్చిన సమాచారం మేరకు మా మంగళగిరి రూరల్ ఎస్ఐ గారు వాళ్ళ షాపు సారథ్యంలో ప్రత్యేక విభాగం ద్వారా రాబడిన సమాచారం మేరకు కాజా టోల్ గేట్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఏదైతే మనకి రాబడిన సమాచారం మేరకు అక్కడ వాహనాలను తనిఖీ చేస్తూ ఉండగా అక్కడ ఒక వాహనము
అనుమానాస్పదంగా దాన్ని చెక్ చేయటం జరిగింది. ఆ వాహనంలో మొత్తం కూడా పేపర్ బండిల్స్, ఏదైతే A4 సైజు పేపర్ బండిల్స్ మొత్తం లోడ్ చేయబడి ఉన్నాయి. దాంట్లో మధ్య భాగంలో పైన మొత్తము కూడా ఈ పేపర్ బండిల్స్ వేసి మధ్యలో కొన్ని లాగ్స్, రెడ్ శాండిల్ లాగ్స్ దాంట్లో లోడ్ చేయబడి ఉన్నవి. అవన్నీ కూడా రెడ్ శాండిల్గా మేము గుర్తించి వాటిని తర్వాత తరలించి అక్కడ క్రమంలో మన పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి వాటిని కూడా కౌంట్ చేయటం కానీ, వాటి వెయిట్లు కానీ, వాటి యొక్క లెంగ్త్లు కానీ ఇవన్నీ కూడా మన మీడియేటర్ సమక్షంలో అవన్నీ చేస్తాం జరుగుతూ ఉండేది. ఇంకా దాంట్లో ప్రాసెస్లో ఉంది, ఇక కంప్లీట్ కాలేదు. కానీ ఈ సమాచారము మనం అక్కడ వెహికల్ చెకింగ్లో భాగంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు ముద్దాయి అక్కడ మనకు కొంచెం అబ్స్కాండింగ్ కావటం జరిగింది వెహికల్ని వదిలేసి. తర్వాత అవి లాగ్స్ మొత్తం వెయిట్ చేస్తే సుమారుగా అవి 49 లాగ్స్ ఉన్నాయి. డిఫరెంట్ వెయిట్స్తో ఉన్నాయి. ఓవరాల్గా టోటల్ వెయిట్ వచ్చేసి 1201 kg ఇక దాన్ని మేము లెక్కించడం జరిగింది. పట్టణ పరిధిలోని మురుగు డ్రైన్లపై ప్రజలు ఎటువంటి ఆక్రమణలకు పాల్పడరాదని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక పేర్కొన్నారు. పట్టణ 22వ వార్డులో ఆమె పర్యటించి శానిటేషన్ వర్క్స్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. సైడ్ డ్రైన్లు ఆక్రమణలకు గురి కావడం వలన మురుగునీటి పారుదలకు షీల్డ్ తొలగించేందుకు ఇబ్బందికరంగా ఉంటుందని, ప్రజలు స్వచ్ఛందంగా అటువంటి ఆక్రమణలను తొలగించాలని ఆమె పిలుపునిచ్చారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని చైర్పర్సన్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందుకే 22వ వార్డుకి రావటం జరిగింది. అందులో భాగంగా శానిటేషన్ అనేది మీ అందరు తెలిసిందే. ఈ ఇంటి ముందల ఎవరికి వాళ్ళు బండలు వేసుకుంటానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది. దానికి తోడుగా ఈ కాలువ మీదే ఈ షాపులు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు చేసుకుంటూ జరిగింది. అందువల్ల ఆ సిల్ట్ అనేది అక్కడ ఎటు పోకుండా ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి. దానివల్ల మీ అందరికీ తెలిసింది దోమల వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నామో మనందరికీ తెలిసిందే. దయచేసి ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే మన శానిటేషన్ అనేది కూడా మెరుగుపడింది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఏదైనా వేస్ట్ వ్యర్థాలు కానివ్వండి అవి తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే ఈ కాలువ మీద బండలు పరిచేటప్పుడు మాకు తీసే విధంగా ఉంచాలని కోరుతున్నాను. పురపాలక సంఘ పరిధిలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీసర్వే పథకం కింద తెనాలి పురపాలక సంఘ పరిధిలో గల ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తుల గ్రౌండ్ ట్రూతింగ్ కార్యాచరణలో భాగంగా గురువారం రీసర్వే కార్యక్రమాన్ని పురపాలక సంఘ అధికారులు ప్రారంభించారు. కమిషనర్ బండి శేషన్న నేతృత్వంలో తెనాలి తహసీల్దార్ కార్యాలయం, అగ్నిమాపక కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను సర్వే చేశారు. తెనాలి అర్బన్లో 5 బృందాలతో ఈ రీసర్వే కార్యక్రమాన్ని వార్డుల వారీగా చేపడుతున్నట్లు చెప్పారు. రీసర్వే ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది తమ లక్ష్యమని, ఆస్తులకు సంబంధించి ఎటువంటి విభేదాలు తలెత్తకుండా ఈ రీసర్వే కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించే విధంగా సిబ్బందికి తగు సూచనలు ఇచ్చామని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని కమిషనర్ శేషన్న వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ గోపాలకృష్ణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూములన్నీ కూడా ఫిజికల్గా తిరిగి రికార్డు తయారు చేసి ఇచ్చారు. అందులో రూరల్ ఉన్నాయి, అలాగే పట్టణాలు ఉన్నాయి. పట్టణానికి సంబంధించి వస్తే కనుక టీఎస్ఆర్ రూపంలో ఉంటుంది. సో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్, దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక ఒక్కసారి ఇప్పుడున్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో రికార్డ్స్లో, ఆ యొక్క రికార్డులో ఉన్నటువంటి ల్యాండ్ను గ్రౌండ్ లెవెల్లో
అంతే ఉందా, ఇంకా ఏమైనా ఎక్కువ తోకలు ఉన్నాయా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్లాన్స్ ఏంటివి, ప్రైవేట్కి సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే డ్రైన్స్ ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క రూపురేఖలన్నీ కూడా మరొకసారి గమనించి అక్యురసీగా మళ్ళీ రికార్డ్స్ అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కనుక అగ్రికల్చర్ అయితే కనుక సర్వే నెంబర్ వస్తుంది, ఇక్కడికి వచ్చేలాగల్లా అర్బన్ లేక వచ్చేలాగల్లా ఆ ఇంటికి సంబంధించిన అసెస్మెంట్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క సర్వే నెంబర్ కూడా దీంట్లోకి రావాలనేసి ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు నుంచి మన తెనాలి పట్టణంలో రీసర్వే జరగబోతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు అట్లాగే సిపి గారు అందరూ వచ్చున్నారు. మన ఉద్దేశం ఏంటంటే ఒక 5 టీమ్స్ ఇప్పుడు అర్బన్లో వార్డుల వారీగా రీసర్వే జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మా రీసర్వే టీమ్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రీసర్వే అనేది యాక్యురేట్గా జరిగి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది మా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ కానీ ఇవేమీ లేకుండా అంత పర్ఫెక్ట్గా జరగాలని భావన. అందులో భాగంగా ఇప్పటికే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది. ఇక మా వాళ్ళు రీసర్వే చేస్తారు. ప్రజలందరూ సహకరించండి. వారికి కావాల్సిన విధంగా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించడం కానివ్వండి, మా వాళ్ళు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయండి, అది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వాళ్ళకు కూడా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడ చిన్న ఒక అడుగు తేడా ఉన్నా కానివ్వండి పబ్లిక్లో గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రీసర్వే అనేది మనం ప్రజలకు న్యాయం చేయడం కోసమే కానీ సమస్యలు సృష్టించేందుకు కాదని వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాం. పట్టణంలోని బోస్ రోడ్లో నూతనంగా ఏర్పాటైన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రొప్రైటర్లు దినేష్ జైన్, రాకేష్ జైన్, వారి కుటుంబ సభ్యులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో వస్త్ర వ్యాపారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది 5 దశాబ్దాల అనుభవం కలిగిన కేఎస్ఆర్ షోరూమ్ అని దినేష్ జైన్, రాకేష్ జైన్ల ఆధ్వర్యంలో భారీ షాపింగ్ మాల్ ప్రజలకు అందుబాటులోకి రావటం సంతోషదాయకమని అతిథులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోగినేని ఉమా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్లతో పాటు మహమ్మద్ కుద్దూస్, తోటకూర వెంకటరమణరావు, పసుపులేటి త్రిమూర్తి, దొడ్డక ఆదినారాయణ, అమినేని రాజా, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కేసర్ షోరూమ్ అనగానే అంటే గాంధీ చౌక్కి రాగానే మనకు కనపడేటటువంటి ఒక వస్త్ర సముదాయం, అది ఈనాటి ఇప్పుడు ఒక కొత్తగా ఏర్పాటు చేసుకున్నారని కాదు, తెనాలి ప్రాంతానికి ఒక వన్నె తెచ్చినటువంటి ఒక వస్త్ర సముదాయం దినేష్ గారిది. వారితో మాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. మా అత్తగారు కానీ మామగారి కుటుంబం కానీ వారికి దినేష్ గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే మా అమ్మగారితో కానీ ఎప్పుడు కూడా ప్రతి పూజా కార్యక్రమంలో మొట్టమొదటిగా మా పెద్దల్ని వారు ఆహ్వానించుకోవటం, ఆ విధంగానే నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అయితే వ్యాపార రంగంలో వ్యాపార మెళుకువలు తెలియటమే కాదు, వచ్చినటువంటి కస్టమర్స్కి తప్పకుండా న్యాయం చేయాలి, మంచి వస్త్రాలు అందించాలి, అనువైనటువంటి రేట్లలో ఉండాలన్న ఆలోచనతో వారు చేస్తున్నటువంటి బిజినెస్ ఈనాటిది కాదు. అందుకే ఎల్లవేళలా మేము కోరుకుంటుంది ఒక్కటే, దినేష్ గారు ప్రారంభించినటువంటి ఈ కొత్త సముదాయం కూడా మరి నిండు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వస్త్ర సముదాయంగా, పాతది ఏ విధంగా ఉందో ఈ కొత్త సముదాయంలో కూడా ఇంకా పైకి ఎదగాలని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నిజంగా మరి ఈ బిజినెస్ రంగంలో ఉన్నత స్థానాల్లో చూడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలి పట్టణంలో వస్త్ర వ్యాపారులు అంటే చంపాలాల్ గారు అందరికీ గుర్తుకొస్తారు.
ఆ రోజుల్లో వ్యాపారం అంటే వ్యాపారస్తులే డబ్బు ఉన్నా లేకపోయినా నమ్మకం మీద వాళ్ళ దగ్గర ఎవరైతే బట్టలు కావాలో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఈ వ్యాపారం దాదాపు 49 సంవత్సరాలు ఈ పట్టణంలో వారి తనయుడైనటువంటి దినేష్ గారు, ఆ తర్వాత తరం మళ్ళీ వాళ్ళ బిడ్డలు 3 తరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో స్థిరపడి అందరి మన్నల్ని పొందుతూ మంచి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఎక్కడా కూడా క్వాలిటీ తగ్గకుండా ప్రజలకి వ్యాపారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు దినేష్ గారి కుటుంబం. ఈరోజు కేఎస్ఆర్ షాపింగ్ మాల్ అని చెప్పి వాళ్ళ నూతనంగా ఈరోజు షాపింగ్ మాల్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా సంతోషం. దినేష్ గారికి, నా తమ్ముడితో సమానమైన దినేష్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ నెల 7వ తేదీ ఐతానగర్లోని ఎన్ఎస్ఎస్ఎం హై స్కూల్ నందు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం ప్రారంభించారు. ఇందులో భాగంగా 300 మంది విద్యార్థులతో ఎంపీటీఎం ఆకృతిని చిత్రకళ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ రూపకల్పన చేశారు. పిఈ శ్రీనివాసరావు సహకారం అందించగా ఇన్ఛార్జ్ హెచ్ఎం ఎస్ సునీల్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి ఐకమత్యంగా భారత్ మాతాకి జై అని నినదించారు. 7వ తేదీన జరిగే సమావేశంలో ఆడవారికి ముగ్గుల పోటీలు, మగవారికి టక్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ కలిసి శుభదిన భోజన కార్యక్రమం ఉంటుందని, ప్రభుత్వ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ హెచ్ఎం సునీల్ తెలిపారు. కార్యక్రమంలో ప్రసాద్, నవీన్, ప్రేమ్, మనోజ్, విజయసింహ, రెహమాన్ ఖాన్, జాన్ బి, బాలమ్మ, కరీముల్లా, విజయలక్ష్మి, సంపూర్ణ, వెంకటరమణ, ఎస్ఎంసీ చైర్మన్ గాలి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అది స్టూడెంట్స్ ఆకృతితో ఫార్మేషన్ చేసి 300 మంది విద్యార్థులతో స్కూల్లో ఫార్మేషన్ చేయడం జరుగుతుంది. అలాగే రేపు 7వ తారీఖున ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఈ స్కూల్కి రావాల్సిందిగా ప్రార్థన. మరి మీ విద్యార్థుల ప్రగతి, విద్యార్థులు ఏ అభ్యాసం కృత్యాల్లో వాటిలో ఏ టాలెంట్ ఉందో మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూడగలుగుతారు. అలాగే పేరెంట్స్ అందరూ కూడా పిల్లల యొక్క ఆరోగ్య విషయాల దగ్గర నుంచి, పిల్లల యొక్క చదువు దగ్గర నుంచి, అదర్ యాక్టివిటీస్లో దేంటో ఉన్నారు. ఇట్లా ప్రతి ఒక్క విద్యార్థి కూడా వీళ్ళని షైనప్ చేస్తూ ఈ స్కూల్కి ఒక మంచి పేరుగా, ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా మరి మా హెచ్ఎంస్ కానీ, స్టాఫ్ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. అలాగే పేరెంట్స్ విద్యా కమిటీ చైర్మన్ కానీ వీళ్ళంతా కూడా రేపు ఇంక 7వ తారీఖు ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇక్కడికి వచ్చి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసం ఒక పేరెంట్, ఒక టీచర్, ఒక స్టూడెంట్, ఈ ట్రయాంగిల్ అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో పిల్లల యొక్క సమాజంలో ఒక మంచి అభివృద్ధికి వెళ్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పట్టణ ఆర్ఆర్ నగర్ నుండి సీఎం కాలనీకి వెళ్లే రహదారిలో 40 సంవత్సరాలుగా లేని రోడ్డును నిర్మించినందుకు కూటమి నాయకులు మనోహర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంతమంది నాయకులు వచ్చినా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టలేని సందర్భంలో నేడు మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డును నిర్మించడం పట్ల కాలనీ వాసులు హర్షం వెలిబుచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. రావి రవీంద్రనాథ్ కాలనీలో సంబంధించినటువంటి ఒక రోడ్డు సమస్యని మన నాదెండ్ల మనోహర్ గారు మనకి ప్రచార నిమిత్తం మన కాలనీలోకి వచ్చినప్పుడు మేము వారికి విన్నవించడం జరిగింది. సార్, మాకు ఇట్లా రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది, దాని యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మా కోరికను ఆయన సానుకూలంగా స్పందించి
వారి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మాకు ఇటువంటి సత్వరంగా రోడ్డు పరిష్కారంగా చేసి మా అందరి యొక్క మంచిని ఆస్వాదించారు ఆయన. అట్లాంటి నాయకుడు మాకు దొరకడం మంచిగా గర్వకారణంగా మాకు. అట్లాగే ఇప్పుడు ప్రజలందరికీ సంబంధించి సీఎం కాలనీ కానీ రవీంద్రనాథ్ కాలనీ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈ యొక్క రోడ్డు నిర్మాణం బాగా చాలా మాకు మంచి జరుగుతుంది. ఈ రోడ్డు యొక్క నిర్మాణం గురించి చాలా ఏళ్ల నుంచి మేము చాలా నాయకుల్ని మనం అడగడం జరిగింది. మరి మన నాయకుడు ఇట్లా మనం అడిగిన తర్వాత ఎమ్మటే అధికారంలోకి వచ్చిన ఎమ్మటే 6 నెలల్లో నేను మీ వెంట నేను ఉన్నాను అంటూ మా యొక్క సమస్యలు పరిష్కరించడం జరిగింది. ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉన్న ఈ రోడ్డు సమస్యని రోడ్డు సమస్యని నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మటే ఆయన స్పందించి ఎలక్షన్ అయిపోగానే గెలిచిన 6 నెలల్లోనే రోడ్డు చేపిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ రోడ్డు ఎమ్మటే వేయించడం జరిగింది. ఈ రోడ్డు వల్ల ఇక్కడ ఎస్సీ ఎస్టీ హాస్టల్ నుంచి పిల్లలు రోజు ముసలి వృద్ధులు ఎంతోమంది ఈ రోడ్డులో నుంచి వెళ్ళాలి. వర్షం వస్తే ఈ రోడ్డు గుంటలమయం అయిపోయింది. ఈ గుంటలమయం నుంచి రోడ్లో దాటాలంటే పిల్లలు కానీ వీళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఎమ్మటే మా సార్కి చెప్పగానే మనోహర్ గారు స్పందించి వీళ్ళ సమస్య తీర్చడం జరిగింది. ఈ ఒక్క రోడ్డు అని కాదు, పెదరావూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు, విజయవాడ వెళ్ళటానికి ప్రధాన రహదారి కానీ ఏదైనా ఇప్పుడు తెనాల్లో ఉన్న రోడ్లన్నీ మొత్తం మనోహర్ గారు వచ్చిన కాడి నుంచి మొత్తం రోడ్లన్నీ బాగు చేయడం జరుగుతుంది. మాది 23వ వార్డు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు మా వార్డుకు ఇచ్చేసినప్పుడు మా సమస్యలను అడగడం జరిగింది. దానికి మేము రవీంద్రనాథ్ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ లోపలికి వెళ్ళడానికి ప్రధాన సమస్యగా మారినటువంటి రహదారిని ఎంత సాధ్యమైతే అంత తొందరగా వేయాలని చెప్పి సార్కి మేము విన్నవించుకోవడం జరిగింది. గెలిపించిన 6 నెలల్లోకి మీకు ఈ రోడ్డు వేసే బాధ్యత నాదని చెప్పి సార్ ఆ రోజు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే 6 నెలల్లోపే మాకు ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి మా కాలనీ వాసుల కష్టాలు తీర్చారు. దానికి నాదెండ్ల మనోహర్ గారికి మేము అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రహదారుల మరమ్మతులు అన్నీ కూడా వెనువెంటనే చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో అధికారుల నిర్లక్ష్యంతో లక్షల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరుగుతుంది. తెనాలి సుల్తానాబాద్లోని వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది అలసత్వంతో వైద్యశాలలో కాలపరిమితి ముగిసిన విలువైన మందులు, ఇంజెక్షన్లను వైద్యశాల ప్రాంగణంలో సిబ్బంది తగులబెట్టారు. వాటి నుండి వచ్చే పొగ విషవాయువుగా మారి సమీపంలో నివాసం ఉంటున్న వారికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. దీనిపై వైద్య అధికారిని వివరణ కోరగా వివరణ ఇచ్చేందుకు అధికారి నిరాకరించారు. ఇదిలా ఉండగా దాదాపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి పేదల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రజలకు అందుబాటులోనే వైద్యశాలలు నిర్మిస్తే అందులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మాత్రం అలసత్వం వ్యవహరించడంతో ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యశాల పరిమితికి మించి మందులు నిల్వ ఉంచడంతో కాలపరిమితి చెల్లేంత వరకు వాటిని డాక్టర్లు కూడా పట్టించుకోకపోవడంతో చివరికి మందులను అగ్గిపాలు డాక్టర్లు చేస్తున్నారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శుక్రవారం నుండి తెనాలి మండలంలో జరగనున్న రెవెన్యూ సదస్సులను ప్రజలు, రైతులు సద్వినియోగం చేసుకోవాలి. తహసీల్దార్ గోపాలకృష్ణ సూచన. తెనాలి పట్టణంలో జరుగుతున్న రీసర్వే కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. వేమూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన మంత్రులు గొట్టిపాటి రవికుమార్ మరియు పార్థసారథి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.